ఏంటి పండిట్ రాఘవ్ చెప్పరా సూపర్ ఫాస్ట్గా. నీకు ఆల్రెడీ నేను ఒకసారి ఫోన్ చేశాను. నువ్వు ఫోన్ ఆఫ్ చేస్తున్నావు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను. వింటూనే ఉన్నాను. పొరపాటు మీద పొరపాటు జరిగిపోయింది. నేను మీ ఇంటికి వెళ్ళాను. బై మిస్టేక్ తెలియక మీ ఇంట్లో చిన్న ప్రాబ్లం క్రియేట్ చేశాను. నా తప్పుడు నేను సర్దిద్దుకుంటాను. అంతేకాదు నువ్వు ఇంట్లో చెప్పిన అబద్ధాన్ని నేను నిజం చేస్తాను. నీకు ఎల్ఐసిలో ఉద్యోగం ఇప్పిస్తాను. 10 కాదు 100 పాలసీలు ఇమ్మీడియట్గా కట్టిస్తాను. మీ ఆవిడకు కూడా ఏదో విధంగా నచ్చి చెప్తాను. నీకేం కావాలో ఎలాంటి జీవితం కావాలో చెప్పు, అరేంజ్ చేస్తాను. ఓకే? నాకు యావజ్జీవ కారాగార శిక్ష కావాలి. ఏంటి? అది నీ అంతు చూశాక. వాట్? చెప్పానుగా యావజ్జీవ కారాగార శిక్ష కావాలని. ఏ పండిట్, ఏ పండిట్, రాఘవ్ పండిట్, నీ మూర్ఖత్వంతో ఒక మొండివాణ్ణి రెచ్చగొట్టా. నువ్వు నా మీటర్ డౌన్ చేశావు, నేనిప్పుడు నీ మీటర్ డౌన్ చేస్తా. నీకు తెలిసింది 3 రంగులు, రెడ్, ఎల్లో, గ్రీన్. నాతో పెట్టుకున్నావు కదూ, నీకు ప్రపంచంలో నా రంగులన్నీ చూపిస్తా. ఓయ్ 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 ఓయ్, ఈ రంగులు రంగోళీలు నీకు మీసాలు రాకముందే ఆడేశాను రా సూపర్ ఫాస్ట్. నువ్వు మూర్ఖుడు అయితే నేను పరమ మూర్ఖుడు, నువ్వు పొగరబోతువైతే నేను మహాపొగరబోతు. ఆట ఇప్పుడే మొదలైంది. నీ చేత గేమ్ ఎలా ఆడించాలో ఆడిస్తాను. చూద్దాం. నేను ఆడతాగా. చెప్పరా బాబోయ్, అడక్కు. హలో, అతను ఫోన్ తీయడం లేదు. రే సూపర్ ఫాస్ట్గా నీకు ఇచ్చేద్దాం అనుకుంటాను రా. హలో, నా పెళ్ళం నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందిరా, తొందరగా ఫోన్ తీరా బాబు. హలో హలో హలో, నా పెళ్ళం లేకుండా నేను బ్రతకలేనురా. నీ వస్తువు నీకు ఇచ్చేస్తాను రే, తొందరగా ఫోన్ తీరా. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు 2 బాగానే ఉన్నాయి. ఏంట్రా? అరే ఏంట్రా తోస్తున్నారు?
నేను ఎవరిని అనుకుని నన్ను కొడుతున్నారా? నేను నా పెళ్ళం కోసం వచ్చాను రా. ఎక్కడికి? జనకి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి? సారీ. జనకి, నువ్వు చెప్పినట్టుగానే వాడి వస్తువు వాడికి ఇచ్చేద్దామని ఫోన్ ట్రై చేశాను, కానీ వాడు దొరకలేదు. ఈలోగా వీళ్ళే వచ్చానుకుంటారు. రే చెప్పరా, నా పెళ్ళని చెప్పరా, నేను ఎవరు పంపించారు? రే చెప్పరా జనకి, ఇందులో నా తప్పేం లేదు, నా తప్పేం లేదు. జనకి, నా మాట విని జనకి. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫుల్ ఒక హాఫ్. ఈరోజు రాత్రి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి. నర్సాపూర్. చెప్పరా, నేను ఎవరు పంపించారు? లాయర్ శేషగిరిరావు. ఈ కొత్త స్టేట్ గడపడు ఎక్కుంటాడు. లుంబిని మెజెస్టిక్ పంజాగుట్ట. అసలు ఈ లాకర్ కీస్ ఎప్పుడు దొరుకుతాయో? ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. ఈసారి అతను ఎక్కడే కనిపించాలి, కాల్చి పారేస్తాను. ఛా, అతన్ని తలుచుకుంటేనే ఇరిటేషన్గా ఉంది. ఏ ఎందుకంత ఎమోషన్గా ఫీల్ అవుతావు? లాయర్ చెప్పారు కదా, సాయంత్రానికల్లా టాక్సీ డ్రైవర్ వచ్చి తాళాలు ఇచ్చి సారీ అని మన కాళ్ళ మీద పడతారని. యూ డోంట్ వరీ. చూద్దాం. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళి మన ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తాను. This is the best. Looks nice. Hey. హలో రాజ్. ఓ టాక్సీ డ్రైవర్ నా వెంట పడుతున్నాడు. అతను చూపు బిహేవియర్ చూస్తుంటే వాడే అతను అనిపిస్తుంది. ఓకే లిసన్, నువ్వు సేఫ్గా ఉండడానికి బిజీ రోడ్ల నుంచి ఇంటికి వెళ్ళు. ఓకే ఓకే. చెప్పరా సిక్కర మెర్ర. సిక్కర మెరక్క అంటే? దాని అర్థం తెలియాలంటే ఇంకా నీకు టైం పడుతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను రా బేవకు. సుఖంగా ఉన్న సంసారంలో పెట్రోల్ పోసావు కదా, నేను పోస్తాను రా నీకు నీ లవర్కు మధ్య ఇండియన్ ఆయిల్. చూస్తూ పండిట్, నేను చెప్పేది విను. నీకు వినే వయసే కానీ చెప్పే వయసు ఇంకా రాలేదురా. అయినా నేను ఎవరు చెప్పినా విన్నోగా, నా రూటీ సపరేట్. చూస్తుండ్రా తమాషా. చూడు పండిట్, నువ్వు చేసే చాలా పెద్ద తప్పు పండిట్. పండిట్